నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. వైసీపీ ఎంపీగా ఉన్న సమయంలో రఘురామకృష్ణంరాజును సిఐడి అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో ఆయన నరసాపురం ఎంపీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేశారు. త్రిముఖ పోటీలో విజయం సాధించారు. అయితే గెలిచిన 6 నెలలకే వైసీపీ హైకమాండ్ కు దూరం అయ్యారు. నాయకత్వంతో విభేదించారు. ఈ క్రమంలో ఆయన పార్టీని వ్యతిరేకిస్తూ కీలక వ్యాఖ్యలు చేసేవారు. మీడియా డిబేట్ లో సైతం పాల్గొనేవారు. ఇక ఆయనపై అనర్హత వేటు వేసేందుకు వైసీపీ ఎంతో ప్రయత్నించింది, కానీ వర్కౌట్ కాలేదు. అందుకే రాజద్రోహం కేసు నమోదు చేయించింది, సిఐడితో అరెస్ట్ చేయించింది. ఏకంగా పుట్టినరోజు నాడే హైదరాబాద్ నుంచి రఘురామకృష్ణంరాజును గుంటూరు తీసుకొచ్చి వేధించారు అన్నది ప్రధాన ఆరోపణ. ఇక తనపై 3rd డిగ్రీ ఉపయోగించారని స్వయంగా రఘురామకృష్ణంరాజు ఆరోపణలు చేశారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం, రఘురామకృష్ణంరాజు అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో కేసు ఎంతో పురోగతి సాధించింది. ఇక ఇటీవల ఈ కేసు విషయంపై రఘురామ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పట్లో సిబిఐ అధికారులు సిబ్బంది పాత్రపై ఆధారాలతో సహా ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అప్పటి సీఎం జగన్ ఆదేశాలతో ఇదంతా జరిగిందని ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సిఐడి చీఫ్ గా ఉన్న పివి సునీల్ కుమార్ మరికొందరు సిబ్బందితో కలిసి రఘురామపై కస్టడీలో ఎలా దాడికి పాల్పడ్డారో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఇక ఈ కేసులో నిందితులతో పాటు సాక్షులు కూడా తమ తాజా వాంగ్మూలంతో పలు విషయాలను వెల్లడించారు. అప్పట్లో సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్ ఆదేశాలతోనే రఘురామపై కస్టడీలో దాడి చేసినట్లు ఇందులో పాల్గొన్న సిఐడి పోలీసులు తాజా విచారణలో అంగీకరించారు. అయితే సిఐడి అధికారులు తనను అరెస్ట్ చేసి విచారణ పేరిట అమానుషంగా ప్రవర్తించారని అప్పట్లో రఘురామకృష్ణంరాజు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కానీ తాము హింసించలేదని కోర్టులో సిఐడి అధికారులు తెలిపారు. ఇక దీనిపై అప్పట్లో రఘురామ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో సుప్రీంకోర్టు మెడికల్ టీం ని ఏర్పాటు చేసింది. ఆయనకు పరీక్షలు కూడా చేయించింది. అందులో రఘురామకృష్ణంరాజుపై దాడి జరిగినట్లు అప్పట్లో నిర్ధారణ అయింది. దానినే ప్రామాణికంగా తీసుకుని రఘురామకృష్ణంరాజుకు ఈ కేసులో బెయిల్ కూడా లభించింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు విచారణ తెరపైకి వచ్చింది. దర్యాప్తు శరవేగంగా జరుగుతుంది. మాజీ సీఎం జగన్, అప్పటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్, నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, దర్యాప్తు అధికారి విజయపాల్, అప్పటి జీజీహెచ్ సూపరింటెండెంట్ నీలం ప్రభావతిని నిందితులుగా చేర్చి విచారించాలని ఫిర్యాదు చేశారు రఘురామకృష్ణంరాజు. దీని ఆధారంగా ఇప్పుడు దర్యాప్తు జరుగుతుంది. ఒక్కో నిజం వెలుగులోనికి వస్తుంది. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.